హైదరాబాద్ అభివృద్ధిపై సర్కార్ చెప్తున్న దానికి అమలు తీరుకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నాయి విపక్షాలు. స్వచ్ఛ హైదరాబాద్, 100 రోజుల ప్రణాళిక, రోడ్ల విస్తరణ, మెట్రో పనుల జాప్యంలో సర్కార్పై ప్రశ్నల వర్షం కురిపించాయి. ఇక విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చింది సర్కార్. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై అసెంబ్లీలో సర్కార్ చెప్పిన విషయాలను తప్పుబట్టాయి విపక్షాలు. సర్కార్ గోరంత చేసి కొండంతగా చూపిస్తోందని విమర్శించాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, నాలాల విస్తరణపై సర్కార్ వైఖరి బాగోలేదన్నాయి. అసలు స్వచ్ఛ హైదరాబాద్ ను ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. నేను తక్కువ సమయంలో చేయాల్సిన పని చెప్తా ఉన్నాను. మీరు దీర్ఘకాలంగా ఇంటర్నేషనల్ సిటీ, విశ్వనగరం చేయండి, ఇస్తాంబుల్ చేయండి, తప్పలేదు. ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి మురికంతా తీసేసి స్వచ్ఛమైన నీళ్లతో మన ట్యాంక్ బండ్ ను నింపుతామని ఈ రకంగా అనేక ప్రకటనలు ప్రతిరోజు వస్తాయి. జిహెచ్ఎంసీలో అలవాటైంది అధ్యక్ష. కన్సల్టెన్సీని పెట్టడము, డ్రాయింగులు తీయడము, ప్రెస్కు రిలీజ్ చేయడం, ఇది బాగా అలవాటైపోయింది. పనులు మాత్రం జరగవు, కన్సల్టెన్సీలు, ప్రకటనలు. దీనికే ఈరోజు హైదరాబాదు అభివృద్ధి దాంట్లో చూసుకొని మురవాల ప్రజలు. ఇది పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో ఉంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు మంత్రి తలసాని. దశల వారీగా గ్రేటర్ హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తున్నామని, ఒకే రోజులో అన్ని పనులు కావన్నారు. గత ప్రభుత్వ హయాంలో కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో డెవలప్ చేసిందని చెప్పారు. 425 యూనిట్ల కింద చేసినప్పుడు 1.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఒక మెంటర్ని పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇన్క్లూడింగ్ గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు మేమంతా తిరిగిన తర్వాత మరి ఎంత డబ్బులు వచ్చినాయి, ఏమేం కార్యక్రమాలు జరిగినాయి, మీరు ఒకసారి గుండె మీద చేసుకోవాలి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం డబ్బునంతగా దుర్వినియోగపరిచి ఆ ఒక అలవాటే, ఆ ఒక వ్యవహారమే, ఆ ఒక సాంప్రదాయమే మొన్నటి వరకు కూడా కొనసాగుతూ వచ్చేది అధ్యక్ష. 9 సంవత్సరాలు. ఎందుకంటే పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలకే కానివ్వండి, హైదరాబాద్ నగర ప్రజలే కానివ్వండి, మరి ఆ యొక్క శిక్షని మొన్నటి వరకు కూడా అనుభవిస్తాం. ఏ రకంగా మన నగరాన్ని ముందు తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రజలకు అవసరం నిలబడాలా, ఏ రకంగా ప్రజల్లో విశ్వాసం నింపాలని చెప్పి ఉద్దేశంతో మరి చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చి మరి మంత్రి గారికి ఎప్పుడైతే మన గౌరవ కేటీఆర్ గారికి మంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. భూముల కేటాయింపు, అక్రమ కట్టడాల నిర్మాణంపై ప్రభుత్వం రాజీ పడుతోందన్నారు టీడీపీ సభ్యులు. ఎంఆర్ భూములు వివాదాల్లో ఉన్నా అక్కడ కట్టడాలు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేయడమే కాదు, పని చేస్తున్నట్టు కూడా ప్రజలకు కనిపించాలి అధ్యక్ష. ఎంఆర్ ప్రాపర్టీస్ అత్యంత ప్రాధాన్యమైనది. ఎంఆర్ ప్రాపర్టీస్ కు సంబంధించి 450 ఎకరాలు అక్కడ ప్రభుత్వం భూమి అక్రమంగా కేటాయించిందని, అందులో నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మిస్తున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్లో కడుతున్న ఆ బంగళాలకు అనుమతులు ఉన్నాయా? ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలు అయితే ఎందుకు సంబంధిత శాఖ వాళ్ళ నిర్మాణాలను అభ్యంతర పెట్టట్లేదు, ఆపట్లేదు, అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం లేదు? దానికి చెప్పాలి. ఆ తర్వాత మెట్రో గురించి జరిగిన ప్రస్తావనలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం మాటల యుద్ధం నడిచింది. పాత బస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాకపోవడానికి ఎంఐఎం సభ్యులే కారణమన్నారు కిషన్. దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్పారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా. మెట్రో పనులు తాము ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. హైదరాబాద్ ఇప్పటి కూడా ఎవరైనా బునాది కోసం, ఎవరైనా ఇల్లు కట్టుకోవడం కోసం ముగ్గు పోసి బునాది వేస్తుంటే గతంలో కాంగ్రెస్లు ఉన్నప్పుడైతే గద్దల్లా కాలేరు, ఇప్పుడు కూడా ఆల్తేనే ఉన్నారు. కాబట్టి ఇది మారాలా. ఈ విషయంలో నేను ఎవరినంటున్నా, ఈ విషయంలో మధ్య దళారీలు ఇప్పటి కూడా ఎవరైనా ఇంటి కోసం బునాది కోసం ముగ్గు పోసిందంటే వెంబడే వస్తున్నారు. ఫలానా గలు हम मजलिस इत्तेहादुल मुस्लिमीन के एमएलएस और जमात ने कभी ओल्ड सिटी के अंदर मेट्रो रेल लाने के खिलाफ नहीं थी. हमने हमेशा से अच्छी रूट, जिस रूट की तरफ जो रोड ओल्ड सिटी के अंदर मेट्रो रेल लाने के लिए जो रूट से आ सकती वो रूट का प्रपोज किया. గ్రేటర్ బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటి వరకు 36% మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి. పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, కనీసం 2 లక్షల ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను కోరేదైతే ఒకటే అధ్యక్ష, పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారన్న ఆశతోనే, ఎన్నో ఆశలతో ఓటేసి ఈరోజు మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. పేద ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అధ్యక్ష. ఈ 1,00,000 ఇండ్లు అనేవి సరిపోవు అధ్యక్ష. దీన్ని 2 లక్షల ఇండ్లు చేసి పేద ప్రజలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నగరం చుట్టుముట్టు కనుక మనము ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే మనకు ట్రాఫిక్ అంతరాయం కూడా కలగదని. సభ్యుల ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. హెచ్ఎండిఏ అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని సభ్యులకు హామీ ఇచ్చారు.